హీ నెవర్ హెసిటేట్ టు స్పీక్ ట్రూత్. నిజం మాట్లాడటానికి ఎప్పుడు హెసిటేట్ చేయడు ఆయన. నేను ఆయనతో సినిమాలు చేశా. మనసులో ఏది దాచుకోడు. అండ్ తులసి అండ్ శివాజీ అండ్ ఎవ్రీబడి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ. ఒక్క నిమిషం అండి. నేను ఇప్పుడు రామ్ జగన్ అని ఎందుకు పిలిచానంటే ఫంక్షన్కి, నా ఫ్రెండ్షిప్ అన్ని పక్కన పెట్టేస్తే మంగళ సినిమా కోసం క్లైమాక్స్లో ఆ స్వామీజీ క్యారెక్టర్ కోసం నా మైండ్లో ఎవరు తగులుట్లా నాకు. అలాంటి టైంలో అప్పట్లో నేను శివాలయం గుడికి వెళ్ళినప్పుడు ఆలోచిస్తున్న గుళ్ళో కూర్చొని, అప్పుడు టక్కన నా బ్రెయిన్లో కూర్చాడు రామ్ జగన్ గారు. అందరు షాక్ అయ్యారు. ఆయన ఏంటి స్వామీజీ క్యారెక్టర్ ఎలా సెట్ అవుతారు, అందరూ డిస్కస్ చేశారు. కాదు అని ఆయన పిలిపించి కొన్నాస్ గెస్ట్ కోసి ఫస్ట్ టైం ఆయన లైఫ్లో శివాకి ఆడిషన్ ఇచ్చాడు. తర్వాత నా ఫిల్మ్కి ఇచ్చాడు. అది చెప్పాడు అన్నయ్య. ఆ క్యారెక్టర్ ఇచ్చిన